అంటే ప్రపంచంలో విద్యకు సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా చెప్తున్న మాట ఏంటంటే వియత్నాం చాలా మంచి ఎక్స్పెరిమెంట్ చేస్తారని. సో అక్కడ నేర్చుకొని వస్తాం, చూసి వస్తాం అసలు ఏంటనేది, ఉదాహరణ చెప్తున్నాను. సో అట్లాగే యూరోప్లో ఎప్పటి నుంచో 300-400 సంవత్సరాల నుంచి అక్కడ కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నవి. సో అక్కడ ఉన్న బెస్ట్ ప్రాక్టీస్ మనకు అనుకూలమైనవి మాత్రమే, కొన్ని మనకు అనుకూలం కావు. సో అలాంటివి కొన్ని తీసుకుంటాం. అట్లా నేనేమంటున్నానంటే ఇట్ ఈస్ నాట్ ఢిల్లీ మోడలా, లేకపోతే వియత్నాం మోడలా, లేకపోతే తెలంగాణ మోడలా కాదు ఇష్యూ. సో అన్నీ ఎక్కడెక్కడ మంచి ప్రాక్టీసెస్ ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి మనం పెట్టుకోవాలి. సో దానికి సంబంధించినటువంటి మన సొంత డిజైన్ చేసుకోవడం అనేది మన బ్రాండ్, తెలంగాణ బ్రాండ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఒకసారి ముఖ్యమంత్రి గారు అన్నారు తెలంగాణ బ్రాండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం చేయాలని. సో అలాంటి బ్రాండ్ని మనం క్రియేట్ చేసుకోవాలి. సో ది బెస్ట్ షూటబుల్ ఫర్ అస్. సో ఒక చిన్న ఇది ఉందండి మన దగ్గర, తెలంగాణలో కష్టపడరు అని. సో అది నేను అస్సలు నమ్మను. సో చాలా క్యాజువల్గా మాట్లాడుతుంటారు అందరూ. ఏ సమాజంలో అయినా కానీ కొంతమంది సోమరిపోతులు ఉంటారు, కొంతమంది మామూలుగా పనిచేసే వాళ్ళు ఉంటారు, కొంత బాగా కష్టపడే వాళ్ళు ఉంటారు. ఏ సమాజమైనా కావచ్చు, అది యూరోపియన్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, కేరళ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో మనం చేయాల్సింది ఏంటంటే ఈ బాగా పనిచేసే వాళ్ళని మనం ప్రోత్సహించుకుంటూ, సో మామూలుగా పనిచేసే వాళ్ళని ఇంకా ఎక్కువ ప్రోత్సహించుకుంటూ, లేజీ ఫెలోస్ని కూడా పనిచేసేటట్టుగా చేసుకుంటూ, మోటివేట్ చేసుకుంటూ, తర్వాత అసలు లేజీస్ ఎందుకు తయారవుతారు? సో దానికి సంబంధించిన విద్యలో లోపం ఎక్కడుంది, స్కిల్స్లో లోపం ఎక్కడుంది, అసలు వాల్యూ సిస్టమ్ ఏమి ఇస్తున్నాం మనము, ఈ లేజినెస్ గురించి డిస్కస్ చేస్తున్నామా, అసలు కేరింగ్ అంటే ఏంటి, షేరింగ్ అంటే ఏంటి, సో అసలు కన్సర్న్ అంటే ఏంటి, సో అసలు సొసైటీ మీద ఏం రెస్పాన్సిబిలిటీ ఉండాలి, ఎన్విరాన్మెంట్ మీద ఎట్లా ఉండాలి, అసలు నేచర్ మీద మన యొక్క దృక్పథం ఎట్లా ఉండాలి, నేచర్తో మనం కలిసి ఎట్లా పనిచేయాలి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట విద్య ఇవ్వడంలో. సో ఇలాంటి విద్యగా మనం ఇవ్వగలిగితే ఈ లేజీ ఫెలోస్ అని తయారు కారు ఇంకెక్కడ కూడా. సో ప్రతి మనిషిలో ఉన్నటువంటి క్రియేటివిటీని, ఒక క్రిటికల్ థింకింగ్ ఉంటుంది, ఒక లాజికల్ థింకింగ్ ఉంటుంది, ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉంటుంది. సో ఇవన్నిటిని మనం బయటకు లాగగలిగితే ఎడ్యుకేషన్ ద్వారా చాలా హై ప్రొడక్షన్ పెరుగుతుంది ఒక్కొక్క మనిషిలో. ఉదాహరణకి వెరీ సింపుల్, ఒక మనిషి ఎక్స్ యూనిట్స్ చేస్తే ఆ మనిషి 3x యూనిట్స్, 10x యూనిట్స్, 100x యూనిట్స్ చేసే అంత పొటెన్షియాలిటీ ఉంటుంది. సో అందులో టెక్నాలజీ అవసరం ఉంటుంది, అందులో క్రియేటివ్ ఇన్నోవేషన్స్ అవసరం ఉంటుంది. ఇవన్నిటిని బయటికి లాగాలంటే మనము అంటే ఒక పరిపూర్ణ అభివృద్ధి జరగాలంటే ఒక స్టూడెంట్ని, సో ఇవన్నీ ఎడ్యుకేషన్ ఇవ్వగలగాలి. సో దీనికి మనకి మంచి మంచి బ్రహ్మాండమైన ఎగ్జాంపుల్స్ ఉన్నవి. తెలంగాణ ప్రభుత్వం కమిషన్ ఇట్లా అనౌన్స్ చేయగానే ఫస్ట్ క్వశ్చన్ వచ్చి కార్పొరేట్ విద్యను ఎట్లా మాడిఫై చేస్తారు? ఎందుకంటే కార్పొరేట్ విద్య వల్లే ఇవాళ స్కూలింగ్లో ప్రాక్టికాలిటీ పోయింది, తర్వాత స్కూల్ గేమ్స్ పోయినాయి, ఆ గ్రౌండ్ పోయింది, మౌలిక వసతుల లేమి ఉంది. అంటే కార్పొరేట్ విద్యా వ్యవస్థను ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఇష్యూ ఇది డెమోక్రసీ నెంబర్ 1. నెంబర్ 2 ఆప్షన్స్ ఉండాలండి ప్రజలకి. సో ఇక్కడ బాగా చెప్పకపోతే ఇక్కడికి వెళ్తా, సో ఇక్కడ బాగా చెప్పకపోతే ఇక్కడికి వెళ్తా. సో నేనేమంటానంటే కార్పొరేట్కి సంబంధించి ఉదాహరణకి సినిమా చాలా రిచ్ ఫెలోస్ ఉన్నారండి, వాళ్ళ పిల్లల్ని మన పిల్లలతో పాటుగా చదివించడానికి ఇష్టపడతారా? నువ్వు బ్రహ్మాండమైన ప్రభుత్వ విద్య పెట్టినా కానీ ఇష్టపడరు. అదొక మైండ్ సెట్ అది కదా. సో వాళ్ళు ఆ ఆడి కార్లలో వచ్చే పిల్లల ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో అలాంటి ఫ్యామిలీస్కి సంబంధించిన స్కూల్ అది. దాన్ని నువ్వేం చేయలేవు, వదిలిపెట్టండి దాన్ని. అది సమస్య కూడా కాదు నీకు. వాళ్ళు ఏమేమి చేసుకుంటారు, నాట్ అన్ ఇష్యూ ఎట్ ఆల్. ఇక్కడ బాగాలేకపోతే వాళ్ళు పోయి లండన్లో చెప్పించుకుంటారు, దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ ఎట్ ఆల్. సో కార్పొరేట్ అనేది ఒక వర్గానికి, ఒక టాప్ 2% వాళ్ళకి సంబంధించింది. దాని గురించి వాళ్ళు ఇన్నోవేటివ్ చేసుకుంటూ వాళ్ళు వేరే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఏమైనా మనం నేర్చుకోగలిగితే అందులో నుంచి కూడా నేర్చుకోవచ్చు. అది ఇష్యూ కాదు, అది ఇష్యూ కాదు. మీరు చెప్పే మాట ఏంటంటే బడ్జెట్ స్కూల్స్ ఉన్నాయి, అంటే ప్రైవేట్ స్కూల్స్, కానీ అవి కింద జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో ఇట్లా ఉంటాయి కదా, అట్లా బస్తీ స్థాయిలో ఇలాంటి వాటితో మనకు ప్రాబ్లం వస్తుంది. అటు డబ్బు పోతుంది, ఇటు కానీ బట్ ఒక రకంగా ఎక్కడైతే ప్రభుత్వము ఫెయిల్ అవుతుందో అక్కడ బడ్జెట్ స్కూల్స్ పరిష్కార మార్గం కూడా ఇస్తున్నాయి. ఎంతో కొంత మేము అప్పు చేసే పైన పర్లేదు, సొప్పు చేసే పైన పర్లేదు, మా పిల్లలకు అంతో ఇంత ఇవ్వాలనే దాంట్లో బడ్జెట్ స్కూల్ని అప్రోచ్ అవుతున్నారు. సో నేనేమంటానంటే మీరు ఎవరిని కంట్రోల్ చేయాల్సిన అవసరం లే, మీరు ప్రభుత్వ విద్య మీద మీరు ఫోకస్ చేయండి. ప్రభుత్వ స్కూళ్ళకి వచ్చే వాళ్ళకి అది కూడా పెద్దది, అది ప్రజెంట్ కూడా 50% ఉన్నారు పిల్లలు. సో అది నువ్వు బాగా చేయగలిగితే 70% మంది పిల్లలు వస్తారు. సో నువ్వు 70% మందికి మంచి విద్య ఇవ్వగలిగితే మిగతా 30% మంది ప్రైవేట్ కూడా టేకప్ చేయగలిగితే నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఇప్పుడు ఈరోజు మనకి అమెరికా తీసుకోండి ఉదాహరణకి, కెనడా తీసుకోండి ఉదాహరణకి, ది బెస్ట్ జర్మనీ తీసుకోండి ఉదాహరణకి, 96% పిల్లలు ప్రభుత్వ స్కూల్లో ఉంటారు, ఓన్లీ 4% పిల్లలకే ప్రైవేట్ విద్య. అక్కడ ప్రైవేట్ విద్య బ్యాన్ చేయలేదు. సో నేనేమంటున్నా అంటే మీరు దేన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. సో మీ యొక్క ఏదైతే ఉందో, మీ యొక్క పరిధి ఉందో ఆ పరిధిలో ప్రభుత్వ విద్యని స్ట్రెంథెన్ చేయగలిగితే మీకు అదే ప్రభుత్వం యొక్క పెద్ద పని, అదొక పెద్ద సాటిస్ఫాక్షన్. అంటే అధ్యయనానికి చెప్పుకోవడానికి ఇవన్నీ బాగానే ఉంటాయి, కానీ ఆచరణలో సాధ్యమా ఇవన్నీ? అనుకుంటే సాధ్యం, ప్రభుత్వం అనుకుంటే సాధ్యం, ప్రభుత్వం అనుకోకపోతే సాధ్యం కాదు. ఎందుకంటే ఇవాళ తెలంగాణలో దాదాపు 26 నుంచి 28 వేల స్కూల్స్ ఉన్నాయి.
చాలా వరకు మౌలిక సదుపాయాల కల్పన లేమి చాలా మేజర్ ప్రాబ్లం.